అసలు హనుమంతుల వారు లేని రామాలయాన్ని మనం ఊహించుకోగలమా? అలాంటిది ఈ రామాలయంలో హనుమంతుల వారి విగ్రహమే ఉండదండి. అది ఎందుకనేది నేను లాంగ్ వీడియో కూడా కింద లింక్ ఇస్తున్నాను. ఆ వీడియో కూడా చూడండి. ఈ గుడిలో ప్రత్యేకంగా శ్రీరాముల వారి కళ్యాణం ఎప్పుడైనా సరే పగలు జరుగుతుంది. అలాంటిది 13వ శతాబ్దానికి చెందిన ఈ రామాలయంలో రాత్రిపూట మాత్రమే కళ్యాణం అనేది జరుగుతుందండి. అది ఎందుకో కూడా నేను మీకు వివరిస్తాను. అండ్ ఈ గుడిలో వచ్చేసి ఇలాంటి శిల్పాలు చాలా ఉంటాయి. ఇక్కడ మనం మీకు చూపించేది ఒక చేత్తో మనం మూస్తే ఏనుగుగా, మరొక చేత్తో మూస్తే గుర్రంగా కనిపించేంత అందంగా శిల్పాలనేవి చెక్కి ఉంటాయన్నమాట. ఇక రాముల వారి కళ్యాణానికి వస్తే, రాముల వారి కళ్యాణం జరిగినప్పుడు పగటిపూట జరగడం వల్ల చంద్రుడు ఆ కళ్యాణాన్ని వీక్షించలేకపోయానని బాధపడతాడట. అప్పుడు శ్రీరాముడు నేను ఒంటిమిట్టలోని కోదండరామస్వామి ఆలయంలో వెలిసినప్పుడు నా కళ్యాణం పగటిపూట కాకుండా రాత్రిపూట జరుగుతుందని చంద్రుడికి వరమిస్తాడట. అందుకని ఈ గుడిలో రాత్రిపూట మాత్రమే కళ్యాణం జరుగుతుంది. ఈ గుడిలోని విశేషాలన్నీ లాంగ్ వీడియో కింద లింక్ ఇచ్చాను. మీరు కూడా ఒకసారి చూసేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.